ఢిల్లీలో విద్యార్థుల పక్షాన పోరాడుతున్న కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీని బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేయడానికి ఖండిస్తూ మెట్టుగూడలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర సికింద్రాబాద్ జిల్లా అధికార ప్రతినిధి కేఎస్ శిల్పాచారి ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శిల్పాచారి మాట్లాడుతూ పేపర్ లీకులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీల వల్ల ఎన్నో కోట్ల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. పేపర్ లీకేజీలో అరికట్టకపోగా విద్యార్థులకు న్యాయం చేయాలని రాహుల్ గాంధీ నిరసనలో పాల్గొంటే పోలీసులు అన్యాయంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 152 పేపర్లు లీకేజ్లు అయ్యాయని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తప్పకుండా బీజేపీ పార్టీకి తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తారని తెలిపారు. చూడాలి అందరు हम तुम्हारे साथ हैं। राहुल गांधी आप संघर्ष करो। हम तुम्हारे साथ हैं। राहुल गांधी आप संघर्ष करो। हम तुम्हारे साथ हैं। मोदी हटाओ, बचाओ मोदी हटाओ, देश बचाओ, मोदी हटाओ, देश बचाओ, मोदी हटाओ, देश बचाओ, मोदी हटाओ। देश बचाओ। ఈరోజు మరి ఢిల్లీలో విద్యార్థుల పైన నిరుద్యోగుల పైన పోలీసులు మరి బీజేపీ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించిందో అందరు చూశారు. మరి మీడియాని కూడా నొక్కివేసి ఈరోజు ఆ విజువల్స్ గాని ఏవి బయటపడకుండా చూస్తుంది మోదీ ప్రభుత్వం. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఉన్నప్పుడు ఎన్నో ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ ని ఏర్పాటు చేసి విద్యార్థులకు నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్నో ఇవ్వడం జరిగింది. మరి అదే విధంగా ఇప్పుడు మోదీ 2 లక్షల ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు విద్యార్థులను నిరుద్యోగులను కాలరాసింది మనందరం చూసాం. మరి గత 10 ఏళ్లుగా 152 పేపర్ లీకేజీలు చేసింది మోదీ ప్రభుత్వం. దానివల్ల 7.5 కోట్ల విద్యార్థులు నిరుద్యోగులు నష్టపోయిన పరిస్థితి చూసాం మనం. మరి నిన్న ఆర్టికల్ 19 ప్రకారం ప్రొటెస్ట్ చేసే అధికారం, ప్రొటెస్ట్ చేసే రైట్ మన ప్రతి ఒక్క భారతీయ పౌరులకు ఉన్నటువంటి రైట్ అది. ఈరోజు ఆ రైటుని కూడా కాలరాస్తూ మరి బీజేపీ ప్రభుత్వం అది కూడా కాలరాసి ఈరోజు ఆ పిల్లల పైన నిర్దాక్షిణంగా ఆడపిల్లలని కూడా చూడకుండా బట్టలు జింపి చిన్న పిల్లలని కూడా చూడకుండా 18 ఏళ్లు కూడా నిండని పిల్లల చేతులు ఇర్చేయడం, కాలు ఇర్చేయడం, మరి బాంబ్స్ వేయడం, బుల్లెట్స్ వేయడం ఈరోజు మనం చూస్తున్నాం. మరి మోదీ ప్రభుత్వం ఎల్ఐసిని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అన్నిటినీ ప్రైవేట్ చేయడం వల్ల ఈరోజు ఉద్యోగాలు కల్పించలేకపోవడం దాని అసలైన కారణమని ఈరోజు తెలియపరచడం జరుగుతుంది. మరి ఎల్ఓపి అయిన మన రాహుల్ గాంధీ గారిని పిల్లల తరఫున వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంటే ఆయనను కూడా నిర్దాక్షిణంగా రోడ్డు పైన ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. అరే ప్రతిపక్ష నాయకుడు అని కూడా లేకుండా ఆయనను కూడా రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన పరిస్థితిని మనం చూసాం. మరి రాహుల్ గాంధీ గారు నిన్న చెప్పడం జరిగింది, ఆ పోలీసులు కూడా సార్ మేమేమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాం, మాకు ఆర్డర్స్ వచ్చినాయి, అందుకే మేము ఇలా బిహేవ్ చేయాల్సి వస్తుంది, కానీ మీరే రావాలి, బీజేపీ ప్రభుత్వం పోవాలి, మీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అని చెప్పి ఆయనకు చెప్పడం జరిగింది. మరి ప్రతి ఒక్కరి గుండెల్లో ఈరోజు ఇదే ఆకాంక్ష,
ఎదురు చూస్తున్నారు ప్రతి ఒక్క భారతీయులు. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం దిగిపోవాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి అని. మరి గతంలో రాహుల్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు గాని, ఇందిరాగాంధీ గారు గాని ఇలాంటి ఎన్నో ప్రొటెస్టులు చేసిన విద్యార్థుల దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఏం కావాలో తెలుసుకోవడం జరిగింది. మరి ఇప్పుడున్న విద్యాశాఖ మంత్రి, అక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర అసలు ఫిట్ ఫర్ నథింగ్ అయిన. ఈ రోజు ఈ విద్యార్థులు నిరుద్యోగులు అడిగింది ఏంటి? ఆయనను రాజీనామా చేయాలనే కదా కోరింది వాళ్ళు. ఇన్ని పేపర్ లీకుల వెనకాల ఆయన ఉన్నందుకు ఈ రోజు ఆయన రాజీనామా చేయాలని కోరితే కూడా చేయలేని నిస్సహాయ ప్రభుత్వం ఇది. మరి ఇంతమంది బిడ్డలు వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంటే కూడా మరి మోదీ గారు కనీసం వచ్చి ఒక మాట మాట్లాడలేకపోయి, మరి అదే విధంగా ఇక్కడ తెలంగాణలో ఇంతమంది కేంద్ర మంత్రులు ఉన్నారే, మరి వీళ్ళు కూడా ఎవరు స్పందించలేదు. ఇప్పటిదాకా కిషన్ రెడ్డి గారు కనీసం ఆ బిడ్డల పట్ల ఒక చిన్న సానుభూతి కూడా తెలపడం జరగలేదు. మరి ఇంత చాతగాని ప్రభుత్వం, ఇంత నిర్లక్ష్యంగా ఉన్న ప్రభుత్వం మనకు అవసరమా? ఈ రోజు ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికలలో బీజేపీని గద్దె దించుతారు ప్రజలందరూ. నిరుద్యోగులు, విద్యార్థులే అతి పాపులేషన్ ఉన్నది మన దేశంలో. వాళ్ళందరూ ఏకతాటిగా ఖచ్చితంగా వీళ్ళని గద్దె దించే పని పెట్టుకుంటారు. ఈ వచ్చే ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తుంది. ఇలాంటి నిరుద్యోగులకు, విద్యార్థులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తారు రాహుల్ గాంధీ గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.